సహోదరి సహోదరుడా, ఆయన కనబడకుండా ఏ మనుష్యుడు దాగలేడు. నీవు నేను కూర్చుండుట లేచుట, నీ నా నడక పడక, నీ నా మాటలు తలంపులు హృదయ ధ్యానము, నీ ఆశలు అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే ఈ లోకంలో జీవించిన కొద్ది కాలం దేవుని కొరకు నీవు జీవించగలిగితే గొప్ప బాధ్యత. దేవుని కొరకు జీవించడం అంటే ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆ స్వభావంలోనికి, ఆ పరిశుద్ధతను, నేను పరిశుద్ధుడై ఉన్నాను కావున మీరును పరిశుద్ధులయ్యుండు. దేవుని పరిశుద్ధత పొందాలంటే, దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిని పొందవాలంటే నీ ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టాలి. ప్రతి పాపం క్రీస్తు వారి రక్తము ద్వారా శుద్ధీకరింపబడాలి. నీ ప్రతి పాపమును దేవుడు క్షమించాలి. అప్పుడే దేవుని నీతిని పొందుతావు. అప్పుడే దేవుని రాజ్యంలో కూర్చుండటానికి అర్హుడు అవుతావు. అంతేగాని ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఆచారముగా భక్తి చేసి వెళ్ళేవారిగా ఉంటే ప్రయోజనం లేదు. ఏ మనుష్యుని వైపు నీవు చూడవద్దు. నిన్ను ప్రేమించి నీ కొరకు రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి సమస్తను నీ కొరకు ధారపోసిన నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి వైపు చూడు. సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు నీ ముందున్న పందెమందు పరుగెత్తు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడే నీవు జయం పొందగలుగుతావు. అప్పుడే దేవుని రాజ్యంలో కూర్చుండగలుగుతావు. లేకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలో కూర్చుండలేవు. ఏదో వ్యర్థమైన వాటిని ఆశించి, వ్యర్థమైన వాటిని ప్రేమించి, ఏదో లోకంలో కొట్టుకుపోతూ నేను క్రైస్తవుడును, యేసు ప్రభువు నా రక్షకుడని నీవు చెప్పినా నేను చెప్పినా ప్రయోజనం లేదు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగిన వాడే, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, స్వార్థరహితమైన మనస్సు కలిగి, పరిశుద్ధ తలంపులతో శుద్ధ హృదయం కలిగి దేవుని నీవు వెంబడిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటాం. మనమందరం ఆయనతో ఉండవాలని ఆయన ఉద్దేశము. రెండవదిగా మన ఉద్దేశం కూడా, అందుకనే ఈ స్థలమునకు వచ్చినాం. ఎంత కష్టపడి మనమందరం ఆయనతో ఉండాలి, ఆయన నీతిని పొందాలి. యుగ యుగములు దేవుడున్నంత వరకు సజీవములుగా ఉండి ఆయన్ని సేవించాలి. ఆ ఉద్దేశ్యముతోనే నేను దేవుని యొద్దకు వచ్చినావు. ఆ ఆశ కలిగే భక్తి చేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఆశ గల వారి ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడే. అయితే నీ నా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయన రాజ్యంలో కూర్చుండాలంటే కుదరదు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు. నిషిద్ధమైనది అసహ్యమైనది జరిగించువారు ఆయన రాజ్యంలో ప్రవేశింపరు. ఆయన ప్రేమామయుడే, కనికరం కలిగిన వాడే. అయితే ఆయనలో పక్షపాతం లేదు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమించేవాడే. ఎంత ఘోర పాపమునైనా నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా కడిగేవాడే, నిన్ను పవిత్రపరిచేవాడే, పరిశుద్ధపరిచేవాడే, ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టేవాడే. అంతేగాని మురికితో, పాపముతో ఆయన ఎద్దుకు వస్తే, మురికితో అంటే ఏదో శరీరానుసారమైన మురికి కాదు, లేకపోతే శరీరానుసారమైన వస్త్రంలో మురికి, అవి చూడండి ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నీ రక్షణ వస్త్రాన్ని మురికి చేసుకుంటే, ఆత్మలో ఎదగలేకపోతే, దేవునికి ఇష్టడుగా నీవు జీవించలేకపోతే, పాపమును కప్పిపెట్టుకుని ఇంకను దేవుని సేవించే వ్యక్తివైతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజ్యంలో కూర్చుండలేవు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులైన వారే ఆయన రాజ్యంలో కూర్చుంటాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన మనల్ని ప్రేమించినాడు, లోకమును ఎంతో ప్రేమించినాడు, లోకంలో ఉన్న నన్ను ప్రేమించినాడు. అందువల్ల నేను ఏమి చేసినా నా పాపంలో ఆఖరిలో అయినా క్షమించి మోక్షరాజ్యంలో కూర్చుండబెట్టుకుంటాడని చాలామంది అమాయకపు మాటలు పలుకుతూ ఉన్నారు, వెర్రివారిగా తయారవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా,
ప్రేమమయుడే, జాలి కలిగిన వాడే, కనికరం కలిగిన దేవుడే నిన్ను నన్ను ప్రేమించినాడు. అయితే నీకు ఇవ్వబడిన సమయంలోనే, నీ క్షేమకాలంలో నీతో నేను మాట్లాడి తిని, కానీ నీవు విన్న మాట విననంటివి. బాల్యము నుండి నా మాట వినకపోవట నీకు వాడుకయ్యను. నీ క్షేమకాలంలో అనుకూల సమయంలో నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచున్నాడు. ఆయన మాట వినకపోతే ఆ తర్వాత ఆయన ఏమి చేయలేడు. చూడండి, పాపము చేసిన వారిని ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. రాసిన 2వ పత్రిక చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించిన. దేవదూతలైనా కూడా విడిచిపెట్టాల. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదట. ఏం చేసినాడు? పాతాళ లోకంలోనికి నెట్టివేసినాడు, కటిక చీకటిలోనికి త్రోసివేసినాడు. వీరు నా దూతలు కదా అని ఆయన వారిని చేర్చుకోవాలి. పాపిని ప్రేమించినాడు, పాపమును అసహించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపి తన పాపమును విడిచిపెట్టకుండా ఆయన రాజ్యంలో కూర్చుండటానికి వీల్లేదు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు. అయితే నీ పాపమును ఒప్పుకుని విడిచిపెడితే గొప్ప బాధ్యత. పాపమును కప్పిపుచ్చుకున్నావా? దేవదూతలను విడిచిపెట్టలేదు ఆయన. నీవు నేనెంత? ప్రియ సహోదరి సహోదరుడా, అంతే. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేసినాడు. అదేవిధముగా మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7 కాపాడాను. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనుల పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టలేదు. భక్తిహీనుల సమూహం అంత లోకమంతా పాపముతో నిండి ఉన్నప్పుడు భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించి భక్తిహీనులందరినీ తుడిచివేశాడు. ఒక్క నీతిమంతుడైన నోహు ఆయన కుటుంబమును మినహాయించి. ఆయనలో పక్షపాతం లేదు. అయితే క్షేమకాలంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. నోహు దినములో హెచ్చరించినాడు. నోహుతో మాట్లాడినాడు, నోహు రక్షణ ఓడను సిద్ధపరచుకో. ఆ దినముల్లో ప్రజలందరికీ దేవుని మాటలు, నశించుచున్న వారికి సిలువను గుర్చిన వార్త వెర్రితనము. రక్షింపబడిన పాపికి దేవుని శక్తి అయినదే. మనుషుల జలప్రళయం వస్తుందంట, దేవుడు అందరిని తుడిసివేస్తాడంట, ఈయన కుటుంబమే బ్రతుకుతూ ఉంటుందట. హేళన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతూ ఉన్నారు, పెండ్లు చేసుకుంటున్నారు, పెండ్లికిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్న వ్యర్థత్వంలో మునిగిపోయినారు. ఒక ప్రక్క ఈ దినముల్లో కూడా సువార్త వినబడుతున్నప్పటికీ సమాధానం లేని స్వభావం, నిర్లక్ష్య స్వభావం, జగడగొండితనము, తిట్టుబోతు స్వభావం, ఐక్యత లేని స్వభావం, ప్రేమ లేని స్వభావం, పాపమును ఒప్పుకోలేని స్వభావం, దేవుని నీతిని నెరవేర్చలేని స్వభావం, దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ సహవాసం చేయలేని స్వభావం, మనుషులు తను తాను పరిశీలన చేసుకోలేని స్వభావం, గర్వపు స్వభావం, మూర్ఖపు స్వభావం, లోపడి వెళ్ళని స్వభావం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్వభావాలతోనే మనుషులు ఏలుబడి చేయించు ఉన్నారు. ఆ దినముల్లో దేవుని మాటలు వెర్రితరముగా ఉన్నాయి వారికి. నోహ దినముల్లో ఎవరు వినలా, హేళన చేసినారు. ఈ దినముల్లో కూడా సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ, పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు స్పష్టముగా తెలియపరచబడుతున్నప్పటికీ ఎంకను ఆచారపు భక్తి, ఎంకను అలవాటు భక్తి. ప్రియ సహోదరి సహోదరుడు, అలాంటి భక్తి చేసే నీవైనా నేనైనా ఎవరమైనా సరే దేవుని రాజ్యంలో కూర్చుండలే. ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. నీ కొరకు నా కొరకు ఒక బలమైన పట్టణాన్ని ఆయన ఏర్పాటు చేసినాడు. ఆ పట్టణంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టి నిత్యము ఆయన్ను స్తుతించవలనని ఆయన ఆశించినాడు. అందువల్లనే ఆయన పెద్దలకడ లేచి ఆయన బిడలైన వారిని నీ యొద్దకు నా యొద్దకు పంపించి పరిశుద్ధ గ్రంథములోని లేఖనములు విప్పి
నీ నా స్వభావాలన్నిటినీ తెలియపరిచి నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ఎంతమంది మీ దేవుని మాటకు లోబడుతున్నా, ఎంతమంది మీ నోహ దినముల్లో ఉన్న మనుష్యుల వలె ఎంకను వ్యర్థత్వంలో కొట్టుకుపోతూ దేవుని దుఃఖపరిచే వారిగా ఉన్నాం. హేళన చేసినారు, ఎగతాళి చేసినారు, లోబడలేదు, మారు మనసు పొందలేదు. ఈ దినముల్లో కూడా అంటున్నారు, ఆ దినములు అన్నారు జలప్రళయం వస్తుందంట, అందరిని తుడిచివేస్తుందంట, ఈయన కుటుంబమే జాగ్రత్తగా దాని నుండి తప్పింపబడాలని ఓడ చేస్తున్నాడట, దేవుడు చెప్పాడట. ఈ దినముల్లో కూడా అంటున్నారు నరకం ఉందంట, పరలోకం ఉందంట, ఏదో వచ్చి చెప్పి వెళుతున్నారులే, పాపం చేయకూడదంట. చేసేవాళ్ళందరూ ఏందంట, ఎవరి వైపు చూడవద్దా. ప్రియ సహోదరి సహోదరుడు, నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు ఆయన రక్తము చిందించినాడు, సర్వలోకమునకు రక్షకుడుగా వచ్చినాడు. ఎంతమంది అంగీకరిస్తారు? వారందరూ దేవుని యొక్క జీవాన్ని పొందుతారు, దేవుని కుమారులు అనబడతారు. ఎంతమంది నెట్టివేసుకుంటారో వారందరూ నష్టపోతారు. ఎగతాళి హేళన చేసిన ఆ దినములు, నోహ దినములో మనుష్యుడు నిజముగానే ఆ జల ప్రళయం రానే వచ్చినది, అందరినీ తుడిచివేసినది. నోహు కుటుంబం ఒక్కటే రక్షింపబడినది. అయితే ఆ దినముల్లో, అంటే నాకైతే తెలియదు కానీ నేను అనుకుంటున్నాను, ఆ ప్రచండమైన వర్షము భూమి మీద పడే సమయంలో నోహు కుటుంబము దేవుడు ఆజ్ఞాపించిన పక్షులు జతలు జతలుగా ఆ ఓడలోనికి వచ్చినప్పుడు మనుషులు కూడా పరిగెత్తి ఆ ఓడ తలుపులు తట్టి ఉండవచ్చు, కేకలు వేసి ఉండవచ్చు, లోపల కూర్చున్న నోహు కూడా జారిపడి ఉండవచ్చు. అయితే ఆ ఓడ తాళపు చెవులు నోహు దగ్గర లేవు. ఆ తీసే అధికారము నోహుకి ఇవ్వాల. ఎంతో రోధించి ఉండవచ్చు.